హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి ఒక కొత్త పాలసీ బీమా జ్యోతి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎల్ఐసి బీమా జ్యోతి ప్లాన్ నెంబర్ 860, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N339V01. స్టార్టింగ్ డేట్ అంటే ఈ పాలసీ 22 ఫిబ్రవరి 2021 నుండి అమల్లోకి వచ్చింది. ఎల్ఐసి బీమా జ్యోతి ఈజ్ ఏ non-linked, non-participating individual saving plan which offers an attractive combination of protection and saving. ఎల్ఐసి బీమా జ్యోతి అనేటటువంటి పాలసీ నాన్ లింక్డ్ పాలసీ, అదేవిధంగా నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ పాలసీ. ఇది రక్షణతో పాటు సేవింగ్తో కూడినటువంటి ఒక కాంబినేషన్ పాలసీ. దిస్ ప్లాన్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద ఫ్యామిలీ ఇన్ కేస్ ఆఫ్ అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ అండ్ గ్యారంటీడ్ లంసమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఈ బీమా జ్యోతి అనేటటువంటి పాలసీ తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది. మనకు అనుకోకుండా ఏమైనా అయితే కనుక పాలసీ హోల్డర్కి సంబంధించి ఆ అమౌంట్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా లంసమ్ రూపంలో మనకు రావడం జరుగుతుంది. హౌ టు పర్చేజ్ దిస్ ప్లాన్? మనము ఈ ప్లాన్ను 2 రకాలుగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్, ఇది ఏజెంట్ ద్వారా కానీ అదర్ ఇంటర్మీడియరీస్ ద్వారా కానీ మీరు ఈ పాలసీ తీసుకోవచ్చు. రెండవ విధానం ఏంటంటే ఆన్లైన్. మీరు ఎల్ఐసి వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఈ పాలసీని ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పాలసీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ చూడండి. ఏజ్ అనేది మినిమం 90 డేస్ నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు. మ్యాక్సిమం 60 ఇయర్స్ అంటే 60 సంవత్సరాల వరకు కూడా మీరు ఈ పాలసీని తీసుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 75 ఇయర్స్ వరకు కూడా మ్యాచ్యూరిటీ ఏజ్ అనేది ఉంటుంది. పాలసీ టర్మ్ అనేది 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్యగా ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది పాలసీ టర్మ్ -5 ఇయర్స్ అనేది ఉంటుంది. సమ్ అష్యూర్డ్ మినిమం 1 లక్ష నుండి ఈ పాలసీ తీసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది నో లిమిట్, డిపెండ్స్ ఆన్ ఇన్కమ్. మన యొక్క ఆదాయాన్ని బట్టి మనము ఈ పాలసీని మనము తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 25,000 అంటే 1 లక్ష నుండి మనం ఈ పాలసీని 25,000 మల్టిపుల్స్లో మనము ఎంతవరకైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. రైడర్స్ అవైలబుల్. ఇందులో మనకు 5 రకాల రైడర్లు ఈ పాలసీకి తీసుకోవచ్చు. ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసి యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసి న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఎల్ఐసి న్యూ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసి ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్. ఈ విధంగా 5 రకాల రైడర్స్ కూడా మనం ఈ పాలసీకి తీసుకోవచ్చు. ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ అనేది చిన్నపిల్లల పాలసీలకు సంబంధించినటువంటిది.
మన ఛానల్లో ఈ రైడర్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ఉంది. మీరు మన ఛానల్ని విజిట్ చేసి ఈ రైడర్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీలైతే చూడండి. డెత్ బెనిఫిట్ అయితే ఇక్కడ డెత్ బెనిఫిట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే బిఫోర్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, అంటే రిస్క్ అనేది కమెన్స్మెంట్ కాక ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ పెయిడ్, అంటే మనం ఎంత ప్రీమియం చెల్లించినామో అంత ప్రీమియం అనేది మనకు రావడం జరుగుతుంది. ఇందులో ఎక్స్క్లూడింగ్ ఏంటేంటి ట్యాక్సెస్, ఎక్స్ట్రా ప్రీమియం అండ్ రైడర్ ప్రీమియం ఇవన్నీ పోను మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్, ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ కమెన్స్మెంట్ అయిన తర్వాత మనకు ఏ విధంగా ఉంటుందంటే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అండ్ అక్యూర్డ్ గ్యారంటీడ్ అడిషన్స్, where sum assured on death is defined as higher of 125% of basic sum assured or 7 times of annualized premium. ఇది మనకు 125% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది మనకు ఈ అమౌంట్ మన నామినీకి రావడం జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్, పాలసీదారుడు పాలసీ కాల వ్యవధి ముగిసేంత వరకు ఉన్నట్లయితే మనకు అప్పుడు లభించేది మెచ్యూరిటీ బెనిఫిట్. ఇందులో సమ్ అష్యూర్డ్ ఆన్ మెచ్యూరిటీ అలాంగ్ విత్ గ్యారంటీడ్ అడిషన్స్ షెల్ బి పేయబుల్, అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్తో పాటు ప్లస్ గ్యారంటీడ్ అడిషన్స్ అనేటటువంటివి మనకు రావడం జరుగుతుంది. ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఫీచర్ ఏంటంటే గెట్ గ్యారంటీడ్ అడిషన్స్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా మనకు గ్యారంటీడ్ అడిషన్స్ అనేటటువంటివి మన బేసిక్ సమ్ అష్యూర్డ్కి యాడ్ కావడం జరుగుతుంది. గ్యారంటీడ్ అడిషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50/1000, అంటే 1000 రూపాయలకు 50 రూపాయల చొప్పున మనకు యాడ్ కావడం జరుగుతుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్ విల్ బీ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ పాలసీ ఇయర్ టిల్ మెచ్యూరిటీ ఆర్ డెత్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫోర్స్ పాలసీస్. ప్రతి సంవత్సరం కూడా ఈ అమౌంట్ అనేది మన బేసిక్ సమ్ అష్యూర్డ్కి యాడ్ కావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, ఇది చాలా ఇంపార్టెంటు. ఇందులో కూడా మనకు 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే బిలో 8 ఇయర్స్, అంటే బిలో 8 ఇయర్స్ పిల్లలకు ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వారికి రిస్క్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే కనుక పాలసీ తీసుకున్న రోజు నుండి 24 మంత్స్, అంటే 2 సంవత్సరాల వరకు, 2 సంవత్సరాల తర్వాత వీరికి రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అంటే ఎప్పుడైతే ఆ పిల్లవాడికి 8 సంవత్సరాలు పూర్తిగా నిండుతాయో అప్పటి నుండి రిస్క్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రెండవ సందర్భం ఏంటంటే ఆఫ్టర్ 8 ఇయర్స్, 8 సంవత్సరాల పిల్లవాడికి ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో, అంటే 8 అంతకంటే ఎక్కువ వారికి రిస్క్ విల్ కమెన్స్ ఇమ్మీడియట్లీ, అంటే రిస్క్ అనేది ఇమ్మీడియట్గా కమెన్స్మెంట్ కావడం జరుగుతుంది. తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్స్, డెత్ అండ్ మెచ్యూరిటీ బెనిఫిట్ పైన మనము ఈ సెటిల్మెంట్ ఆప్షన్ అనేది తీసుకోవడానికి వీలుంటుంది. ఇది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ వరకు కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకు లభించేటటువంటి ప్రీమియం అనేది మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీగా చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మినిమము మంత్లీ 5000 అమౌంట్ వచ్చే విధంగా ఉంటేనే మనకి సెటిల్మెంట్ ఆప్షన్ అనేది వర్తిస్తుంది.
లేదు అంటే ఆ అమౌంట్ని లంసమ్గా ఒకేసారి చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ మినిమం మంత్లీ తీసుకోవాలంటే 5,000 ఉండాలి, క్వార్టర్లీ తీసుకోవాలి అని అంటే 15,000 ఉండాలి, హాఫ్ ఇయర్లీ ఈ సెటిల్మెంట్ ఆప్షన్ తీసుకోవాలంటే 25,000, ఇయర్లీ తీసుకోవాలంటే 50,000 అనేది మినిమం ఉండాల్సింది. ఈ సెటిల్మెంట్ ఆప్షన్కి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఆ వీడియోని చూసినట్లయితే ఈ సెటిల్మెంట్ ఆప్షన్కి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీలైతే చూడండి. పేమెంట్ ఆఫ్ ప్రీమియమ్స్ అయితే ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియంను ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మరియు మంత్లీ త్రో న్యాచ్ ఓన్లీ ఈ విధంగా చెల్లించడానికి వీలుంటుంది. తర్వాత గ్రేస్ పీరియడ్ 30 days గ్రేస్ పీరియడ్ అనేది ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ పే చేసే వారికి ఉంటుంది. 15 days గ్రేస్ పీరియడ్ అనేది మంత్లీ పేమెంట్ ఎవరైతే చేస్తారో వారికి ఉంటుంది. లోన్ అనేది 2 సంవత్సరాల తర్వాత మనము తీసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 25 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి బీమా జ్యోతి పాలసీని సమ్ అష్యూర్డ్ 10 lakhsకి పాలసీ టర్ము 20 సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే అతను ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది పాలసీ టర్మ్ -5 years అంటే 20 - 5 అంటే 15 years పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ మరియు టర్మ్ అష్యూరెన్స్ రైడర్ ఈ 2 రైడర్లను నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇయర్లీ ప్రీమియం అనేది 82,310 రూపాయలు వస్తుంది. మంత్లీ 7,800 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుండి 80,538, మంత్లీ 6,857 రూపాయల అమౌంట్ రావడం జరుగుతుంది. ఇతను టోటల్ ప్రీమియం అనేది 12,09,842 రూపాయలు చెల్లిస్తాడు. టోటల్ రిటర్న్స్ అనేటటువంటివి 20 లక్షలు ఉంటుంది. ఇక్కడ 25 yearsలో మనకి ఈ పాలసీ స్టార్ట్ అయింది కాబట్టి న్యాచురల్గా రిస్క్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది కనుక 14 lakhs వస్తుంది. అదేవిధంగా యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే కనుక అడిషనల్ 10 lakhs. ఈ విధంగా మనము 25 నుండి 39 ఏజ్ వరకు అంటే 15 years మాత్రమే ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. తర్వాత 5 years మనము ఎటువంటి ప్రీమియం చెల్లించడానికి వీలు లేదు. తర్వాత మనకు 20 years తర్వాత మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇది 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక్కడ క్యాష్ వాల్యూ అదేవిధంగా లోన్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.